హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మిడ్-నైట్ 12 o'clockకి నా బర్త్డే సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయ్యిందండి. మిడ్-నైట్ 12 o'clock చేసిన మాత్రం నేను ఇక్కడైతే వీడియోలు చూపిస్తున్నాను. ఆ రోజు ఇంకేం చేసాము అనేది కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. మా హస్బెండ్ నాతో ఉండే టైం స్పెండ్ చేయడం అనేది నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. యాక్చువల్లీ ఇన్ని గిఫ్ట్స్ ఇచ్చారు, 4 డ్రెస్సులు తెచ్చారు. మా హస్బెండ్, మా పిల్లలు, మా అమ్మ కలిసి నాకు చెప్పకుండా 4 డ్రెస్సులు తీస్తున్నారు. నలుగురికి 4 అంట. మా పెద్ద అబ్బాయి ఒకటి, మా చిన్న అబ్బాయి ఒకటి, మా అమ్మ ఒకటి, మా హస్బెండ్ ఒకటి, 4 డ్రెస్సులు కొనేసి ఇచ్చారు. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. గిఫ్ట్స్ ఇస్తేనే హ్యాపీయా అంటే గిఫ్ట్స్ ఇవ్వడం కాదు, మా హస్బెండ్ నాతో ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేశాను. మా హస్బెండ్ నీ బర్త్డేకి ఏం కావాలి నీ గిఫ్ట్ అడిగానంటే నేనేమన్నాను తెలుసా, నాకేం గిఫ్ట్ వద్దు, కానీ మీరైతే నాతో టైం స్పెండ్ చేయండి చాలు, అదే గిఫ్ట్ ఇచ్చినట్టు అని చెప్పాను. 12 అయింది. మా హస్బెండ్ చెప్తున్నారు, హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. బాగుంది సర్ప్రైజ్ గిఫ్ట్. బాగుంది. బర్త్డే మర్చిపోయారేమో అనుకున్నా, మీరు బిజీగా ఉన్నారు కదా. మా బంగారం బర్త్డే మర్చిపోతాను. థ్యాంక్ యూ బుజ్జి. థ్యాంక్ యూ. భార్యలందరూ కూడా చాలా అంటే చాలా అల్ప సంతోషాలండి. చిన్న చిన్న వాటికి ఎక్కువ ఆనందపడిపోతూ ఉంటాము, కానీ ఆ చిన్న చిన్న వాటిని హస్బెండ్స్ తీర్చే టైం ఉండదు. డబ్బులు పెట్టేయాలి ఎక్కువ అని ఉండదు. టైం స్పెండ్ చేస్తే చాలండి. వైఫ్కి కొంచెం టైం ఇచ్చి మీరు స్పెండ్ చేస్తే చాలా ఆనందపడిపోతారు వైఫ్స్ అయితే మాత్రం. నాకైతే మా హస్బెండ్ నాతో ఉంటే చాలా అనిపిస్తుంది. ఈ గిఫ్ట్లు ఏం అవసరం లేదు నన్ను అడిగితే. మా హస్బెండ్ అయితే మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే అప్పటి వరకు తను నాతోనే ఉన్నారు. ఎప్పుడు వెళ్ళి షాపింగ్ చేశారో తెలియదు, అసలు కేక్ ఎప్పుడు తెచ్చారో తెలియదు, అసలు ఎక్కడ పెట్టారో కూడా తెలియదు. అసలు ఇంట్లోనే ఉంటుందని కానీ నాకేం తెలియకుండా అయిపోయింది. అసలు చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. చాలా హ్యాపీ. ఏదైనా చేస్తే కనుక హస్బెండ్ వైఫ్ చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయిపోతుంది. ఎస్పెషల్ అందులో నేను ఫస్ట్ ఉంటాను. మా హస్బెండ్ ఏ చిన్న చేసినా సరే నా కోసం ఏదైనా చేస్తే కనుక చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయిపోతాను. అదే చాలా ఎక్కువ అనుకుంటాను అసలు. అలాంటిది మా హస్బెండ్ ఏమో ఇన్ని డ్రెస్సెస్ తీసుకొచ్చారు. అయితే సెలబ్రేషన్ తో కూడా మీతో పంచుకోవాలనిపించింది. డ్రెస్సెస్ ఇచ్చారా? కొడుకులు నేను ముగ్గురం కలిసి సెలెక్ట్ చేసిన డ్రెస్సులు ఇవి. అవునా? ఎలా ఉన్నాయి? బాగున్నాయి. ఒకటి మీ 2 అబ్బాయిలు, ఒకటి నేను, ఒకటి మీ అమ్మ, మొత్తం 4 డ్రెస్సులు ఇచ్చారా? 4 డ్రెస్సులు కొన్నాం. ఎలా ఉంది సర్ప్రైజ్? బాగుంది. హ్యాపీ డ్రెస్సెస్ బాగున్నాయండి. నాకైతే మా హస్బెండ్ కూడా ఇవ్వడమే చాలా చూస్తాను నేను. అసలు అంత అల్ప సంతోషాన్ని ఏమి ఇచ్చినా సరే, కనీసం 5 రూపాయలు గులాబీ పువ్వు ఇచ్చినా కూడా నేను చాలా ఫీల్ అయిపోతాను. అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. అంత ఇష్టం. అంటే హస్బెండ్ ఏదైనా తెస్తే వైఫ్కి అయితే మాత్రం చాలా ఇంప్రెస్ అనేది ఉంటుంది. అందులో నేను నెంబర్ 1 ఉంటాను. మా హస్బెండ్ ఏ చిన్న చేసినా సరే నా కోసం నేనైతే చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయిపోతాను. ఇన్ని డ్రెస్సెస్ తీసుకొచ్చారు. డ్రెస్సెస్ తీసుకొస్తేనే ప్రేమ అనేసి అంటే కాదు, డ్రెస్సులు తీసుకుని రాపోయినా కూడా ప్రేమే. 5 రూపాయలు గులాబీ పువ్వు ఇచ్చినా కూడా సరిపోతుంది. ప్రేమ అనేది ఎక్స్ప్రెస్ చేయాలంతే. అన్నీ నాకు బాగా నచ్చాయి కాబట్టి నేను కూడా మా హస్బెండ్కి నా లవ్ని ఎక్స్ప్రెస్ చేశాను నేను ఇక్కడ. మీరు కూడా ఇంతే లేదో ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి. వాళ్ళు తెచ్చిన వస్తువులు ఎప్పుడైనా సరే మనం ప్రేమతో చూడాలి. రేట్ ఎక్కువ తక్కువ అనేది ఎప్పుడు కూడా చూడకూడదు. నేనైతే వాళ్ళు ఎంత ఎఫెక్టివ్గా తెచ్చారు, మన మీద ఎంత ప్రేమతో తెచ్చారు అనేది మాత్రమే చూస్తాను. రేట్ ఎప్పుడు చూడకూడదు. మనకు నచ్చిందా లేదా, నచ్చకపోయినా సరే నేనైతే ఉంచుకుంటాను. అయినా సరే డ్రెస్సెస్ అన్నీ కూడా కలెక్షన్ చాలా బాగా తెచ్చారు. ఏంటి ఇవన్నీ ఎలా ఉన్నాయి అనేది నేను కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను, చూడండి. ఇంకా క్లియర్గా డీటెయిల్స్ చెప్తాను నేను డ్రెస్సెస్ తీసుకున్నవన్నీ కూడా. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే చాలా సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.